శ్రీమాత్ర నమః. పిల్లలు మొండిగా ఉంటున్నారు, మాట వినటం లేదు, చెడు వ్యసనాలు, చెడు అలవాట్లు, చెడు స్నేహాలు పట్టేశారు, అస్సలు మాట వింటలేదు, పరిస్థితి చేయి దాటిపోయింది అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ కోసమే ఈ వీడియో. రామాయణంలో ప్రతి సర్గకి ఒక్కొక్క సర్గకి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉందన్నమాట. అసలు ప్రతిరోజు రామాయణంలో ఒక్క శ్లోకాన్నైనా చదివినట్లయితే మనకి రాముడి రక్ష ఉంటుంది. సరే, ప్రతిరోజు ఒక సర్గ ఎలాగో చదువుతాం, కానీ కొన్ని సమస్యలకి కొన్ని సర్గలని నియమబద్ధంగా గనక పారాయణ చేసినట్లయితే అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఈరోజు పిల్లలకి సంబంధించిన రామాయణంలో ఏ సర్గని పారాయణం చేస్తే పిల్లలు చాలా చక్కగా ఉంటారో తెలుసుకుందాం. రామాయణంలో అయోధ్యకాండలో 1-2 సర్గలు పారాయణ చేస్తే రాముడిలో ఏవైతే 16 గుణాలు ఉన్నాయి అని చెప్పి మహర్షి చెప్పారో అందులో ఒక్కటైనా సరే మన పిల్లలకి వస్తుంది. ఒక్క గుణం వచ్చినా సరే పిల్లలు చాలా బాగుంటారు కదా, అద్భుతంగా పిల్లలు తయారవుతారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం చెప్పండి. పిల్లలు మాట వినటం లేదు, మొండిగా తయారైపోయారు అని అనుకుంటే అయోధ్యకాండలో 1-2 సర్గలు పారాయణం చేయండి. అయితే ఎలా పారాయణ చేయాలి, ఎప్పుడు పారాయణ చేయాలి అని అడుగుతారు. ముందు పారాయణ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే గణపతి ప్రార్థన చేయాలి. శుక్లాంబరధరం ఉంది కదా, అది చేయాలి. తర్వాత గురు ప్రార్థన, గురు బ్రహ్మ గురు విష్ణు ఉంది కదా, అది. తర్వాత రామచంద్రమూర్తిని కూడా ప్రార్థించాలి. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదం. ఈ 3 చదివిన తర్వాత మీరు ఎవరి కోసమైతే ఆ సర్గలు పారాయణ చేస్తున్నారో వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళు మారాలి, వాళ్ళకి సద్బుద్ధిని ప్రసాదించు రామచంద్ర అని సంకల్పం చేసుకుని రామ పట్టాభిషేకం యొక్క చిత్రపటాన్ని ఒక పీట మీద దానికి పసుపు రాసి చక్కగా ఒక గుడ్డను వేసి దాని మీద రామ పట్టాభిషేకం ఫోటోను పెట్టి దీపారాధన చేసి, అది ఆవు నేతితో గాని నువ్వుల నూనెతో గాని దీపారాధన చేసి అప్పుడు మొత్తం ఈ ప్రార్థనలన్నీ చేశాక ఈ సర్గని పారాయణ చేయండి. అయోధ్యకాండలో 1-2 సర్గలు పారాయణ చేసిన తర్వాత, పారాయణ ముగిసిన తర్వాత రామరక్ష కవచం అంటే ప్రతిరోజు ఇవన్నీ చేసుకురావాలి. పొద్దున్న గాని సాయంత్రం గాని అది మీ ఇష్టం. అయితే పారాయణ చేసిన తర్వాత ఆ తీర్థాన్ని పిల్లలకి గనక ఇచ్చినట్లయితే పిల్లల్లో నెమ్మదిగా మార్పు వస్తుంది. అంతేకాకుండా ఒక్క పారాయణ చేయటం మాత్రమే కాదు, రామాయణంలో ప్రతి చిన్న విషయాన్ని పిల్లల్ని దగ్గర కూర్చోపెట్టుకుని వాళ్ళకి వివరించి చెప్తే కనీసం వాళ్ళు వినకపోయినా ఇంట్లో రాముడి గుణగణాలు, రామాయణంలో ఎన్నో పాత్రల గురించి తరచుగా చర్చ జరుగుతూ ఉంటే పిల్లలు ఖచ్చితంగా మారతారు. ఈ 2 సర్గలు పిల్లల్ని సరిదిద్దే మంత్రాలు అని చెప్పచ్చు. రామాయణం అంతా మంత్రపూరితమే కదా. అలాంటి రామాయణాన్ని భక్తిగా శ్రద్ధగా ఎవరైతే పారాయణ చేస్తారో వాళ్ళ ఇంట్లో పిల్లలు చాలా చక్కగా తయారవుతారు. ఒకవేళ మా పిల్లలు ఇలా మాట వింటలేదు అనే కాకుండా మా పిల్లలు ఇంకా అభివృద్ధిలోకి రావాలి అని అనుకుంటున్నాము అని అనుకున్న వాళ్ళు కూడా ఈ సర్గలని, ఈ 2 పారాయణం చేస్తే ఇంకా అత్యున్నత స్థానంలో ఉంటారనమాట. ఈ 2 సర్గలని నేను చదివి రోజుకో శ్లోకం ఛానల్లో అప్లోడ్ చేస్తాను. కంగారు పెట్టేకండి, ఈ రోజు రేపట్లో ఆ 2 సర్గలు నేను అప్లోడ్ చేస్తాను. మొదటగా మీరు చేయవలసింది ఏంటంటే వినండి దాన్ని, ఎందుకంటే అవన్నీ సంస్కృత శ్లోకాలు కదా. వాటిని వింటే అప్పుడు మీకు ఏమవుతుంది, అర్థం అవుతుంది, ఆ అక్షరాలు మీకు అలవాటు పడతాయి. తర్వాత మీ దగ్గర ఎలాగో ఈ గోరఖ్పూర్ గీతా ప్రెస్ వాళ్ళది రామాయణం పుస్తకం ఉంటే సరే, లేదు అంటే స్తోత్ర నిధి యాప్లో రామాయణం మొత్తం ఉంది. అందులో అయోధ్యకాండలో 1-2 సర్గలు మీరు ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకుని నేను చదివి వినిపిస్తాను కదా, అందులో అది జాగ్రత్తగా విని మీకు కాస్త అలవాటు పడిన తర్వాత మీ అంతటా మీరుగా చదవండి. మీ అంతటా మీరుగా చదివితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఒకవేళ పిల్లలకి మేము మారాలి అని అనుకుంటున్నాము, మేమే చదువుతాము అని అన్నారనుకోండి, పిల్లలు వాళ్ళ చేత చేయిస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. చాలా తొందరగానే మారిపోతారు. కనీసం 41 రోజులు పారాయణ చేయమంటారు. ఈ 41 రోజులు పారాయణ చేస్తే సరిపోతుందా అండి అనే అనుమానంతో మొదలు పెట్టకండి. ఎందుకంటే ఇది రామచంద్రమూర్తిని దర్శిస్తూ మనం చేస్తున్నాం.
రామచంద్రమూర్తిని దర్శిస్తూ మనం చేస్తున్నప్పుడు రాముడి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది అనే నమ్మకంతో చేస్తే మన పిల్లల్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది. ముందు ఒక 41 రోజులు చేయండి. ఆ తర్వాత దాన్ని ప్రతిరోజు మీకు అలవాటైపోతుంది. ఎన్నో శ్లోకాలు కూడా ఉండవు, అందులో చాలా తక్కువగానే ఉంటాయి. మహా అయితే ఒక 15-20 నిమిషాలు పడుతుంది. మన పిల్లలు మారడం కోసం మనం ఆ సమయాన్ని కూడా కేటాయించలేమా చెప్పండి? చేస్తాం కదా. కాబట్టి ప్రయత్నం వెంటనే మొదలు పెట్టండి. ఎప్పుడు చెయ్యాలి, ఏ రోజు మొదలు పెట్టాలని కాకుండా మన సంకల్ప బలం ఏ రోజైతే నేను ఇంక ఈ రోజు మొదలు పెట్టేయాలి అని అనుకుంటారో ఆ రోజు మొదలు పెట్టేయండి. రామ బాణం పిల్లల్లో ఏవైతే అవలక్షణాలు ఉన్నాయో వాటిని గురు చూసి రాముడు కొడతాడనమాట. అప్పుడు ఇంకా పిల్లలు అద్భుతంగా తయారవక ఇంకెలా ఉంటారో చెప్పండి. ఈ వీడియో చూసిన తర్వాత కింద కామెంట్ లో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అని చెప్పి ఒక్క నామాన్ని కామెంట్ల రూపంలో పెట్టారనుకోండి, మనం ఇప్పటి నుంచే మొదలు పెట్టేసినట్టు కదా, మనం ఇప్పటి నుంచే రాముణ్ణి శరణాగతి చేసినట్లు కదా. పిల్లలందరూ మంచి మార్గంలో ఉండాలని, భారతదేశం గర్వించతగ్గ స్థాయిలో పిల్లలందరూ అత్యున్నత స్థానంలో ఉండాలని ఆ రామచంద్రమూర్తిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.